ఏమండి బాగున్నారా? కొమ్మలతో పెంచుకునే కొలియాస్ మొక్కలండి. ఈ మొక్కల గురించి మీకు ఎవరికైనా తెలుసా? ఆకులు మన గార్డెన్లో ఎంతో అందంగా ఉంటాయండి. అంటే పువ్వుల మొక్కలు లేనప్పుడు ఈ ఆకులతోటి మన గార్డెన్ అంతా కనువిందు చేస్తాయి అన్నమాట. ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి. నా దగ్గర అయితే ఒక 5 కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను తెలిసిన వాళ్ళ దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర ఒక్కొక్క కొమ్మ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక వెరైటీ కదండి. ఇదిగోండి, ఇది సెకండ్ వెరైటీ. ఆకులు చూడండి, ఏదో డిజైన్ వేసినట్టుగా ఎంత అందంగా ఉంటాయో. ఇక కింద నుంచి కూడా కొమ్మలు వస్తున్నాయి చూడండి. ఇది డ్రింక్ బాటిల్ కోసి అందులో పెట్టానండి, లీటర్ బాటిల్. కొంచెం ప్లేస్ సరిపోద్దండి వీటికి, కొంచెం మట్టి సరిపోద్ది అనమాట. ఇది మూడో వెరైటీ అండి. దీనికి చూడండి, అసలు ఏదో మాల కట్టినట్టుగాను కొమ్మ పువ్వుతోటి ఎంత అందంగా ఉందో. ఇది ఒక వెరైటీ లాగా అనిపించిందండి. నేను ఎప్పుడు చూడలేదు, ఇదో ఫస్ట్ టైం అలాగా చూడడం. ఈ మొక్కలో చాలామంది తెలిసే ఉంటాయి కదండి. ఇది కూడా కొంచెం మట్టిలో చిన్న డబ్బాలో పెట్టానండి, సెకండ్ వెరైటీ. ఇది కూడా దాని కొమ్మ దీంట్లో పెట్టాను అనమాట. ఇది అది ఒకటేనండి. ఇదిగోండి, ఇది మూడో వెరైటీ అండి. దీనికి దానికి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇది వేరు, ఇది వేరు అనమాట. ఈ షేడ్ వేరండి, ఈ షేడ్ వేరు. చూసారా, ఇది మూడోదండి. ఇదిగోండి నాలుగోది. ఇదైతే మొత్తం ప్యూరు డార్క్ కలరే ఉంటుందండి. ఇలా చిన్న చిగురు వస్తుంది కదా, ఇది మళ్ళీ డార్క్ కలర్ వచ్చేస్తుందండి. ఇది ఒక వెరైటీ అనమాట, డార్క్ కలర్లో. ఇందాక చూపించాను కదండి, దానిదే అండి కొమ్మ ఇందులో పెట్టానండి. ఇవి కూడా మ్యాక్సిమం అన్నీ డ్రింక్ బాటిల్లే కోసి పెట్టానండి. ఇది ఒకటే వెరైటీ అండి. ఎవరి దగ్గరైనా ఉంటే కనుక మీరు ఫ్రెండ్స్ దగ్గర తెచ్చిపెట్టుకోండి. మనకేం పువ్వులు ఏమీ లేనప్పుడు మన గార్డెన్లో ఈ ఆకులు చాలా అందంగా ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 వెరైటీలు అండి. ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో అండి గార్డెను. కొలియాస్ మొక్కలు అనమాట. కొమ్మలతో చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇదిగోండి, ఈ అన్నిటిలో ఒక చిన్న చిన్న కొమ్మలు తీసి ఇందులో పెట్టానండి. ఇది కర్రీ బాక్స్ అనమాట. అంటే కలర్ఫుల్గా బాగుంటుంది కదా, బోకేలా. కానీ అన్ని కలర్స్ కలిపి ఇందులో చిన్న చిన్న కొమ్మలు పెట్టానండి. అన్నీ బతికేయండి, కొంచెం ఎదిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పాట్స్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. బాగుంది కదండి కొలియాస్ కొమ్మలు. ఇదిగోండి, ఇది కూడా నేను కొమ్మలతోనే ప్రాపగేట్ చేశాను అనమాట. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇది వరకు వీడియోలో చెప్పాను కదండి మీకు, 3 వెరైటీస్ అనమాట. ఎండ తగిలితే మాత్రం చాలా బాగుంటాయండి. ఇక్కడున్న అన్నీ కూడా నేను కొమ్మలతో ప్రాపగేట్ చేసినవి. ఏది కొన్న మొక్క లేదండి ఇందులో. మనం గార్డెన్ పెంచుకోవాలి, మొక్కలు పెంచుకోవాలనుకుంటే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకోకర్లేదండి. ఇంట్లో ఖాళీగా ఉండే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ కానీ, వాటర్ డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా, వాటిలోనే ఒక 2 దోసలు మట్టి పోసుకుని చక్కగా పెంచుకోవచ్చు అనమాట. బాగుందండి.